మోకాల భాగం తొడ భాగం అంతా నేల కానేటట్లుగా మనం అట్లా నొక్కవలసి ఉంటుంది. ఆ తర్వాత చేతుల్ని మనం అలా పెట్టి స్ట్రైట్ గా అట్లా చక్కగా కాళ్ళ మీద చేతులు అలా పెట్టుకుని నడుము లైన్ గా పెట్టుకుని ఇలా కూర్చుని నొక్కినప్పుడు ఆ హిప్ జాయింట్ దగ్గర ఆ మజిల్స్ అన్ని బాగా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఒరిజినల్ గా బద్ధ కోణాసన స్థితి అది. ఇంకా కొంతమందికి అట్లా రెండు చేతుల్ని నేల మీద పెట్టేసి చేతుల్ని చాపేసి గడ్డం భాగం అట్లా నేల కానేటట్లు ముందుకు వంగుతామన్నమాట. ఇందులో ఇంకొక అడ్వాన్స్డ్ టెక్నిక్ కూడా ఉంటుంది. మనం తలం తీసుకెళ్లి నుదురు భాగాన్ని పాదాలకి ఆనించటానికి ప్రయత్నం చేయగలిగితే ఇంకా బాగా ఈ ఆసనం వచ్చినట్లు అన్నమాట.